అసలు వక్ఫ్ అంటే ఒక ముస్లిం లా. ముస్లిమ్స్ కి సంబంధించిన ఒక వ్యక్తి తన ప్రాపర్టీని రిలీజియస్ పర్పస్ కి కానీ చారిటబుల్ పర్పస్ కి కానీ డొనేట్ చేయడాన్ని వక్ఫ్ అంటారు. 2005లో ముస్లిం కమ్యూనిటీలో సోషల్, ఎకనామిక్ అలాగే ఎడ్యుకేషనల్ కండిషన్స్ ని అనలైజ్ చేయడానికి సచార్ కమిటీని అపాయింట్ చేశారు. వక్ఫ్ ప్రాపర్టీస్ ని సరైన రీతిలో మేనేజ్ చేస్తే వీటికి వచ్చే ఆదాయం 12,000 కోట్లని అండర్ యూటిలైజేషన్ అండ్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ అనే వ్యాఖ్యలతో ఈ సెక్షన్ ని హైలైట్ చేశారు. ఆగస్ట్ 8, 2024లో లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అలాగే ముసల్మాన్ వక్ఫ్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ పై పలు వ్యాఖ్యలు చేయడంతో ఈ బిల్ ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకు రిఫర్ చేసింది. నాన్ ముస్లిం ప్రాపర్టీని డొనేట్ చేయాలి అంటే తను కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ప్రాక్టీస్ లో ఉండాలి. ఇప్పుడున్న అమెండ్మెంట్ ప్రకారం ఇది సర్వే కమిషనర్ నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు బదిలీ అయింది. ఇప్పుడు ఏది వక్ఫ్ ప్రాపర్టీ అనేది డిసైడ్ చేయాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఏవైతే రిలీజియస్ పర్పసెస్ కి ఉపయోగిస్తారో ఆ ప్రాపర్టీ మొత్తం వక్ఫ్ కి మాత్రమే చెందుతుంది. వక్ఫ్ అలాల్ అలాద్ అంటారు. అయితే ఒక ముస్లిం ఫ్యామిలీ నుండి ఎవరైనా ఒక లీగల్ హైయర్ అనే వాళ్ళు లేకపోతే, అంటే వారసులు లేకపోతే ఆ ప్రాపర్టీ కూడా వక్ఫ్ కి మాత్రమే చెందుతుంది. అయితే ఈ డెసిషన్ కి సంబంధించి లేడీస్ ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న అమెండ్మెంట్ ప్రకారం లేడీస్ కి ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ షేర్స్ ఉంటాయనే రికమెండేషన్ జారీ చేసింది వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్. సో వీటిలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అమెండ్మెంట్ ప్రకారం దీనిలో 2 కంపల్సరీ నాన్ ముస్లిమ్స్ అయి ఉండాలి అండ్ ముస్లిం మెంబర్స్ లో కూడా 2 ఫీమేల్ అయి ఉండాలని వెల్లడించారు. అయితే ఈ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలీజియస్ మ్యాటర్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్ఫేర్ కారని వెల్లడించారు.